ఎప్పుడు చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది కదా, అందుకే మనసంతా గుడ్డు మీదకైతే మళ్ళీ ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తే మళ్ళీ చికెనే గుర్తుకొస్తుంది. ఇంకా దాన్ని అయితే డిలీట్ చేసేయాలని అనుకున్నాను. కానీ మనం ఊరుకుంటామా, ఇంకొక 2 రోజులు అయిందంటే మళ్ళీ తీసుకొచ్చుకొని అయితే తినేస్తాం. ఇంట్లో ప్రస్తుతానికి ఏమున్నాయా అని ఆలోచిస్తే అప్పుడైతే గుడ్డు గుర్తుకొచ్చింది. ఇంకా గుడ్డు పులుసు చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా అని అయితే చేస్తున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా ట్రై చేయాలని అనుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్లోనైతే ఆనియన్స్ అయితే బాగా వేపుకున్నాను. కొన్ని ఆనియన్స్ అయితే ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుంటాం, అలాగే ఇంకా కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని మిర్చి ఉన్న ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ లోనైతే ఈ గ్రేవీని అయితే యాడ్ చేసి కాసేపు అయితే వేగనివ్వాలి. ఆ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసి ఇందులోనే టేస్ట్ కు సరిపడా సాల్ట్, మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇందులోనే కొంచెం చింతపండు చారు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు చారుని యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లోనైతే మసాలా యాడ్ చేసి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి దగ్గర పడనివ్వాలి. లాస్ట్ లోనైతే కొత్తిమీరనైతే గార్నిష్ కోసం యాడ్ చేసుకుంటే వేడి వేడి గుడ్డు పులుసు రెడీ. నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి ఎందుకు మిక్సీ పట్టి యాడ్ చేశానంటే కర్రీ అనేది చిక్కబడడానికి కోసం అయితే యాడ్ చేశాను. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా వేడి వేడిది పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసాను. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.